స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు ఈరోజు బీసీ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి కూడా ఇటు నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అటు షాప్స్ వాణిజ్య షాప్స్ కావచ్చు, ఇంకోవైపు ఏవైతే బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ కూడా మొత్తం కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు బంద్ కొనసాగుతుండడంతో చాలా వరకు కూడా స్కూళ్ళు మూసేశారు. దీంతో ఒకవైపు మనకు ఖాళీ రోడ్లు అనేవి దర్శనం ఇస్తున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఎక్కడికక్కడ నగరం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అటు షాపులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడికి బంద్కు పిలుపునిచ్చారు. ఇంకోవైపు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలపడంతో ఎక్కడ కూడా ఒకవైపు అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతం బంద్ అనేది కొనసాగుతున్నది. ఈరోజు ఒకవైపు బీసీ జేఏసీ పిలుపునిచ్చి బీసీ రిజర్వేషన్ల సాధన కోసము ఈరోజు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ఒకవైపు మద్దతు కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. మనం షాప్స్ కూడా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా క్లోజ్ చేసే కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైతే బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా వరకు నగర వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు షాపులతో పాటు ఇంకోవైపు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఈరోజు ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఎక్కడికక్కడ డిపోలకు మాత్రం పరిమితమే. ఉదయం 6 గంటల నుండే బీసీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతూ ఒక్క బస్సును కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడికి ఒకవైపు మద్దతు అనేది తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకోవైపు ప్రజా రవాణా మొత్తం కూడా స్తంభించిపోవడంతో రోజువారీగా వెళ్ళేటటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదనంగా చూసుకున్న ఒకవైపు అటు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఇంకోవైపు ఆటో వాళ్ళు కావచ్చు, ఎక్కడికెక్కడికి డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రోజు జనరల్గా ఈ టైంకి మనకు ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవైపు పీక్ అవర్తో పాటు మెయిన్ జంక్షన్ల దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ కనిపిస్తుంది. కానీ ఒకవైపు బంద్ ఉండడంతో ఎక్కడికక్కడ ఒకవైపు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. కానీ ప్రశాంత వాతావరణంలో ఒకవైపు బంద్ అనేది కొనసాగి పెద్ద ఎత్తున ఇటు కావచ్చు అందరూ కూడా అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు ఎవరైతే వాణిజ్య సముదాయాలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ బంద్కు పిలుపునిచ్చి ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో ఇటు బంద్ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈరోజు చాలా వరకు కూడా ఒకవైపు బస్సులు అక్కడనే డిపోలకే పరిమితం కావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు ఓన్లీ ఏవైతే వ్యక్తిగతంగా సంబంధించిన వాహనాలు ఉంటాయి అవి మాత్రమే రోడ్డు ఇటు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ఆర్టీసీ బస్సులు ఉంటాయో అవి ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ బంద్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఒకవైపు బస్ డిపోల దగ్గర ఇప్పటికే బీసీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఒక్క బస్సు కూడా బయటికి రాకుండా ఎన్జీబీఎస్ కావచ్చు, జేపీఎస్ ఇటు డిస్టిక్లకు వెళ్లే బస్సులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో ఇటు బీసీ బంద్ అనేది కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఈ రోజు బీసీ జేఏసీ పిలుపునివ్వడంతో అటు బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకు పరిమితమై ఒక్క బస్సు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదును చూసుకొని అటు క్యాబ్స్ కావచ్చు, ఆటోస్ పెద్ద ఎత్తున డిమాండ్ డబ్బులు అనేవి డబుల్ రేట్లో వసూలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఉదయం 6 గంటల నుండి కూడా ఎక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బస్ స్టాప్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమై ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారు ఏ విధంగా ఈ బంద్ ఎఫెక్ట్ ఏ విధంగా పడిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ రోజు బంద్ కొనసాగుతుంది. రోజు ఆర్టీసీ బస్సులు నడిచాయి, కానీ ఈ రోజు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇట్లా చాలా ఇబ్బంది అవుతుందండి. నేను వచ్చి 1.5 hour అవుతుంది. ఇప్పటి వరకు ఒక బస్సు లేదు. నేను అమీర్పేట వెళ్ళాలి, బేగంపేట వెళ్ళాలి. ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా లేదు. ఆటోలు అయితే కనుక 300 400 అడుగుతున్నారు. మాలాంటి చిన్న ఉద్యోగులకి చాలా ఇబ్బంది కదండి. ఇలా అయితే చాలా కష్టం కదా. బంధు అనేది
కొన్ని వాటికే పరిమితం అవ్వాలి కానీ ఆర్టీసీ ఇలా చేస్తే కనుక ఆర్టీసీ బంద్ చేస్తే మాకు ఆటో వాళ్ళకి ఇది అవకాశంగా చూసుకొని 400 500 అంటే మేము పెట్టుకొని వెళ్ళలేము. అక్కడ ఆఫీసుల్లో సెలవులు ఇవ్వరు. మాకు ఇది చాలా కష్టంగా ఉందండి. ఇట్లా చేస్తే కనుక మేమేం చేయగల వచ్చి 2 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఇన్ టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే అది ఒక ఇబ్బంది. ఇక్కడేమో చూస్తేనేమో ఆటోలకి 400 500 అడుగుతున్నారు. అది మేము పెట్టలేము. ఇది చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందండి. అంటే సామాన్యులపైన ఈ బంద్ ప్రభావం ఎఫెక్ట్ చూపిస్తుందా? డెఫినెట్లీ పడుతుంది. ఎందుకంటే మేము సామాన్యులము డైలీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాళ్ళం. ఇలా బస్సు లేకపోతే ఇలా పెట్టాలి అంటే మెట్రో చాలా దూరం. ఇప్పుడు మెట్రో ఛార్జెస్ కూడా పెంచేశారు. మెట్రో నుంచి మళ్ళీ నడవాలి. అదంతా చాలా ఇబ్బంది కదండి. మీరు బందులు చేయాలి. దేనికోసం బందులు? ప్రజలు సౌకర్యంగా ఉండడం కోసం. మీ సేఫ్టీ చూసుకొని చేస్తే మేం కదా ఇబ్బంది పడి వచ్చి 2 అవర్స్ పైన అవుతుందండి. ఒక్క బస్సు లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము. చాలా కష్టం కదా. ఇలాగ సామాన్యులు అంటే ఇప్పుడు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు, క్యాబుల్లో కార్లు ఉన్నవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తారు. మాలాంటి వాళ్ళకి రోజు డైలీ ప్రయాణం చేసే మాలాంటి చిరుద్యోగులకైతే ఇది చాలా కష్టం కదా. ఇది దయచేసి అర్థం చేసుకొని ఇలాంటి బందులు కొన్ని వాటికే పరిమితం చేయాలి. కానీ ఇలా అయితే కనుక ప్రజలు ఇబ్బంది పడతారు. ఏది చేసినా మనం ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలి. ఇలా మేము ఇబ్బంది పడేటట్టు చేసి ఇలాంటి బందులు ఎందుకండి? మేము ఇది అయితే చాలా కష్టంగా ఉందండి. ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అంటే ఓన్లీ సిటీలోనే కాకుండా డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్కడ కూడా బస్సులు తిరగట్లేవు. ఖచ్చితంగా ఏమంటారు దీనిపైన? ఇప్పుడు విలేజెస్ అంటే కనుక వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం పర్వాలేదండి. ఇలా మేము సిటీలో అది కూడా కష్టమండి. పండగ రేపు చూస్తే పండగ. ఇలా బస్సులు అంటే కనుక పండగ అంటే ఇబ్బంది పడతారు కదా. ఊళ్ళో వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలాంటి టైంలో పెట్టకూడదండి. ఇప్పుడు రేపు ఫెస్టివల్, ఇలాంటి టైంలో బంద్ చేస్తే చాలా కష్టం కదా. అది చాలా ఇలాంటివి చాలా చేసేది ఏదైనా మనుషులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. కానీ ఇలా చేయడం వల్ల చాలా కష్టపడతామండి. అంటే ఈ బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఏమంటారు పార్టీలకు సంబంధించి? పార్టీలు ఏముందండి, పొలిటికల్ గా వాళ్ళు ఎన్నో చేస్తారు. వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి ఇందులో. మనకేముండదు ప్రయోజనాలు. ప్రజలకు చేసేవాడు ఎవరు ఉండరు. పార్టీలు బోల్డ్ అని చేస్తాయి. వాళ్ళ ప్రయోజనాల కోసం ఇవన్నీ మేము మద్దతు చేసాం అని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రయోజనం? వాళ్ళు ఏంటంటే కారులో తిరుగుతారు. మేము తిరిగేటోళ్ళు ఇలా తిరిగేటోళ్ళు మాకు కూడా చాలా ఇబ్బంది కదా. అంటే ఈ బంద్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? ఏం ఉపయోగం ఉంటదండి? వాళ్ళకి నా బొంద వాళ్ళకే ఉపయోగం ఉంటుంది. మాకేం బొంద ఉండదు. అంటే బీసీ రిజర్వేషన్ కోసం ఏ రిజర్వేషన్లు అయినా మనుషులకి ఇప్పుడు మనం కష్టపడక తప్పదు, చేసుకోక తప్పదు. వాళ్ళ ప్రయోజనాలకి ఇవన్నీ మన కోసం కాదు కదా. మనం ఇప్పుడు వెళ్ళకుండా నేను బంద్ జరుగుతుంది కదా, బీసీల రిజర్వేషన్ కదా, నేను వెళ్ళకుండా కూర్చుంటే వాళ్ళు ఏమన్నా నాకు వచ్చి అన్నం పెడతారా? పెట్టరు కదా. వాళ్ళ ప్రయోజనాల కోసం అండి. ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ప్రయోజనాల కోసమే. కానీ ప్రజలకి ఉపయోగపడ్డ పార్టీ, ప్రజలకి ఇది చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. వాళ్ళు ఏంటి కారుల్లో తిరుగుతారు. వాళ్ళకి ఈ కష్టం వాళ్ళకి తెలియదు కదా. ఈ కష్టం వాళ్ళకి తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏమో వచ్చిన రోజు బస్సుల్లోనే చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇలా బస్సులు కూడా లేకపోతే ఇప్పుడు 500 600 పెట్టుకోవాలంటే మేము పెట్టుకోలేం కదండి. ఇంకా ఆటో వాళ్ళకి ఇది అవకాశం. వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకుంటాం. అప్పుడు వాళ్ళది తప్పులేదు కదా. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇదైతే చాలా అంటే చాలా ఇబ్బంది అండి. ఇలాంటి బందులు చేయొద్దు. నమస్కారం మీ అందరికీ. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు డబ్బులు ఎక్కువ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారంటూ కూడా ఏంటి ఈ రోజు ఆర్టీసీ బస్సులు బంద్ అయినందుకు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అందరూ అంటున్నారు. ఏం లేదు మేడం, అట్లేం లేదు. కానీ ఏంటంటే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. దాని నుంచి బస్సులు స్ట్రైక్ చేసిండ్రు అన్ని పార్టీల వాళ్ళు కలిసి. అంటే ఏం బస్సులు డిమాండ్ ఏం లేదు. అవన్నీ వాళ్ళకు లేడీస్ ఫ్రీ అయినందుకు, ఇప్పుడు ఆటో ఎక్కినందుకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి. అంటే రోజు కూడా ఆటోలు ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు ఎక్కువ స్థాయిలో అందరూ బస్సులు స్ట్రైక్ అయినప్పుడే ఎక్కుతారు. కానీ వాళ్ళకి అర్థమైతే లేదు. ఉన్న బస్ ఛార్జే తీసుకుంటున్నాము. ఏం ఎక్కువ ఏం లేదు. ఈ నుంచి ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ అంతా తీసుకుంటారు. బస్సుకి 20 రూపాయలు ఉంది, మాకు కూడా 20 రూపాయలు తీసుకుంటాం. అట్లానే ఏం లేదు. ఎక్స్ట్రా పైసలు తీసుకున్నాడు అని ఏం లేదు. కానీ ఏంటంటే బస్ స్ట్రైక్ ఉన్నందుకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అంతే, ఏం లేదు. జూబ్లీ చెక్ పోస్ట్ సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బంద్ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అందరూ ఈ ఎఫెక్ట్ అనేది సామాన్యుల పైన పడుతున్నది. ఒకవైపు రోజు కూడా బస్సులకు వెళ్లే వాళ్ళము, ఇన్ టైంకి వెళ్లే వాళ్ళు. కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో బస్సులు నిలిపివేయడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా కష్టం అవుతుందంటూ
కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ బంద్ అనేది ఎవరికి కూడా ఉపయోగపడటం లేదు. ఇటు సామాన్యులు ఇబ్బంది పడే విధంగా ఈ బంద్ చేయడం ఏందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఒకవైపు మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాపర్సన్ వేణుతో కలిసి శిల్పా, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.